జ్యోతి మల్హోత్రా ఇక్కడి గాలి పీలుస్తూ ఇక్కడి తిండి తింటూ పరాయి దేశానికి గూఢచర్యం చేసినటువంటి ఒక దేశద్రోహి. ఆపరేషన్ సింధూర్ తర్వాత అసలు ఎందుకు ఇంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఉగ్రదాడి జరుగుతుందని దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొంతమంది స్లీపర్ సెల్స్ ను పెట్టుకొని పగడ్బందీగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేరవేసిన తర్వాతే ఉగ్రవాదులు దాడి చేసినట్టుగా తెలుసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నిఘా అధికారులు మొత్తం మీద అయితే దర్యాప్తు చేపట్టి ఓన్లీ జమ్మూ కాశ్మీర్ లోనే కాకుండా హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కూడా విచారణ చేస్తుండగా కొంతమందికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళకు లభించాయి. ఇక ఇందులో భాగంగానే జ్యోతి మల్హోత్రాతో పాటు మరొక 6గురు కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఐఎస్ఐ వారికి గూఢచర్యం చేస్తున్నారనే నేపథ్యంలో కొంత ఇన్ఫర్మేషన్ తెలవడంతో వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ జ్యోతి మల్హోత్రా అనే హర్యానాకు చెందినటువంటి అమ్మాయి గత 5 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఢిల్లీలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ 20,000కు పనిచేసినటువంటి ఈ అమ్మాయి దేశ విదేశాల్లో తిరుగుతూ విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వ్లాగ్స్ చేసేది. ఇక 2023లో ఒకసారి పాకిస్తాన్ వెళ్ళి అక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి అధికారులతో పరిచయం ఏర్పడి మెల్లిమెల్లిగా ఆ పరిచయం కాస్త దేశద్రోహానికి దారితీసింది. మన ఇండియాలోని సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని సున్నితమైనటువంటి ప్రదేశాల్లో వీడియోస్ చేస్తూ అక్కడ లొకేషన్ ట్యాగ్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఐఎస్ఐకి చేరవేసేది. మన ఆర్మీ అధికారులకు సంబంధించి క్యాంపులు ఎక్కడ ఉన్నాయి, చెక్ పోస్టులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఎంత బలగం ఉంది, తర్వాత ఎక్కడ టూరిస్టులు ఎక్కువ ఉంటారనే పూర్తి వివరాలు చేరవేసే ప్రయత్నంలో భాగంగానే ఆమె వ్లాగ్ చేస్తూ లొకేషన్ ను ట్యాగ్ చేస్తూ వాళ్ళకు పంపించేది. అంతేకాకుండా పాకిస్తాన్ ను ప్రమోట్ చేస్తూ అక్కడికి వీసా తీసుకొని అక్కడికి వెళ్ళాలని, విజిట్ చేయాలని పాకిస్తాన్ ను హైలైట్ చేయడానికి ఆమె ఎన్నో వీడియోల్లో చాలా ట్రై చేసింది. మామూలుగానే పాకిస్తాన్ కు ఎక్కువ శాతం వెళ్ళిన వారిపైన ఇండియాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఖచ్చితంగా ఒక నిఘా ఉంచుతారు. ఇక ఈమె కూడా దాదాపు ఒక 3-4 సార్లు పాకిస్తాన్ కు వెళ్ళడం, అక్కడ సంబంధించిన వీడియోలు, ఇక్కడ సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల ఈమె మీద కొంత అనుమానం కలిగి పూర్తి డీటెయిల్స్ ఏదైతే ఈమె కాల్ డేటా కావచ్చు, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి అన్ని వీడియోలు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన వివరాలు సేకరించిన తర్వాతనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఈమెతో పాటుగానే అరెస్ట్ చేసిన వారు చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కు 5,000, ఇంకాస్త సున్నితమైన ఇన్ఫర్మేషన్ కు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఐఎస్ఐ వాళ్ళకు చేరవేస్తే 10,000, 15,000 రూపాయలు ఇస్తారని వాళ్ళు ఆ దర్యాప్తులో చెప్పడం జరిగింది. అంటే మామూలుగా ఒక 5, 10, 15,000 కోసం వీళ్ళు దేశద్రోహం చేస్తూ ఇక్కడ ఉగ్రదాడి జరగడానికి వాళ్ళు కారణమవుతూ కొన్ని 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో పబ్లిక్, సాధారణ జనాలు చనిపోవడానికి వీళ్ళు కారణమవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని, ఇలాంటి దేశద్రోహాన్ని కూడా పాల్పడుతున్నారని జ్యోతి మల్హోత్రా మరోసారి నిరూపించింది. అయితే వీళ్ళు ఎవరైతే 6గురు ఉన్నారో వీళ్ళు ఇప్పుడు బయటపడ్డారు. కాకపోతే ఇంకా చాలా మంది కూడా ఇలాంటి గూఢచర్యం చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు అధికారులు కూడా ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, ఈ ట్రావెల్ చేస్తూ సరిహద్దు ప్రాంతాల్లో, సున్నితమైనటువంటి ప్రాంతాల్లో వ్లాగ్ చేసే వారిపైన ఒక నిఘా పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.